ఎవరండి కబ్జా చేసేది? ఎవరు చేస్తారు కబ్జాలు? ఇవాళ ప్రజలు నిద్రలు పోతాలేరండి. ఇలా జాగున్నోడు కరెక్ట్ నిద్ర లేకుండా ఉంటాడు. జాగ్రత్త తెల్లారు ఎవడు కబ్జా చెప్తాడు అని అమాయకులు పట్టుకొని మనం అడిగితే ఏం చెప్తారు? మీరు కూడా బలే అడుగుతారు. ఇలా కబ్జాలు చేసేది రౌడీలు, ల్యాండ్ కబ్జాలు చేసేది వాళ్ళంతా ఎవరండి? ఎవరు? ఇలా మంత్రులు అంచర్లే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బడా నాయకులు అంచర్లే, అన్ని పార్టీల వాళ్ళు. నా కాంగ్రెస్, నా టీడీపీ, నా బీజేపీ, అన్ని పార్టీల వాళ్ళు. ఒక పార్టీగా అన్ని పార్టీల వాళ్ళు ఇలా కబ్జాలు చేస్తాను. ఈ ఎక్కడి సంస్కారం అండి? ఎట్లుండేది, ఎట్లయితే అని ఏం చెప్తాను? దీని మీద వెంటనే సీఎం గారు స్పందించాలి, దీని మీద డీజీపీ గారు స్పందించాలి. దీని ఇంకోటి పొలిటికల్ ఒత్తిళ్లు పోలీసు వాళ్ళ మీద. ఎందుకని ఇంత ఒత్తిళ్లు? వీళ్ళకి సపోర్ట్ గా ఆర్డీఓలు, ఆర్ఐలు, ఎంఆర్ఓలు ఏదైనా రిపోర్ట్ తీసుకున్నప్పుడు జెన్యున్ ఎవరిలా ఉన్నది, ఎవరి జెన్యున్ ఉన్నది, వాళ్ళ కరెక్ట్ న్యాయం చేయండి. ప్రజలు ఆనందంగా ఉంటారు. ఒక పక్కన టెన్షన్ లైఫ్ అనుభవించే పరిస్థితిలో ఉన్న ప్రజలు. ఇటువంటి అన్నిటికీ అరికట్టాలి, వీటన్నిటినీ మనం కంట్రోల్ చేయాలంటే ఒక్కటే, వీళ్ళ సీఎం గారు ఇన్వాల్వ్ కావాలి, డీజీపీ గారు ఇన్వాల్వ్ కావాలి. ఎంత దొడైనా గాని, వాడు ఎంత మంత్రి గాని, ఎంత ఎమ్మెల్యే గాని, ఎంపీలు గాని, ఎవరైనా గాని, వాళ్ళ అంచర్లు గాని, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, శిక్షించాలి. అంటే అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కాదు, కొంతమంది మాత్రం ఉన్నారు. అటువంటి వాళ్ళని శిక్షించి పార్టీ బహిష్కరించాలి, ఏ పార్టీ అయినా. అప్పుడే మరి వ్యవస్థ బాగుపడుతుందని నేను తెలియజేస్తున్నాను.